నమస్తే, వెల్కమ్ టు కేకేటీవీ అగ్రికల్చర్. నేను మీ యాంకర్ కిషోర్. ప్రెసెంట్ మనం అయితే 56 అండి మీకు 56 ఇయర్స్ చంద్రశేఖర్ గారి దగ్గర అయితే ఉన్నాం. వీళ్ళు ఓన్లీ మీరు చూసుకోవచ్చు కోకో, ఓన్లీ కోకో. ఇదేంటంటే మన 10 acres లో పండిస్తారంట. ప్రెసెంట్ వీళ్ళు మీరు ఎక్కడంటే ఉండేది? మేము ఉండేది చెర్లపల్లిలో ఫ్యాక్టరీ ఉంది. ఫామ్ వచ్చేసి అసరావుపేట, దమ్మపేట మండలం అసరావు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? ఫామ్ వచ్చేసి 20 years నుంచి చేస్తున్నాము. ఈ కంపెనీ పెట్టేసి 6 years. ఓకే, మీకు ప్రెసెంట్ ఇదే పెట్టాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్ గా ఇది క్యాడ్బరీ వాళ్ళు తీసుకొచ్చిందండి. ఓకే, వాళ్ళు ఇది అంతర పంట, కోకోనట్ లో అంతర పంటగా వేసేది కోకో. ఇది చాక్లెట్ కి తయారవుతుంది. దీంతో ఇది క్యాడ్బరీ వాళ్ళే మొత్తం ఈ ప్లాంటేషన్ గానీ ఇది గానీ డెవలప్మెంట్ గానీ కేరళ ఉండేది. కేరళ నుంచి తర్వాత ఇక్కడికి మన ఆంధ్రాకి క్యాడ్బరీ వాళ్ళు మొక్క గానీ అది కానీ సప్లై చేసేవాళ్ళు. 20 years లో కూడా మొత్తం క్యాడ్బరీ వాళ్ళే దీన్ని పర్చేజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా కరోనా తర్వాత అవేర్నెస్ వచ్చి చాక్లెట్ అంటే అసలు ఏంటి అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు వచ్చి కొనుక్కెళ్ళిపోయేవాళ్ళు బీన్స్, తర్వాత వాళ్ళు చాక్లెట్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత చూస్తే దీంట్లో హెల్దీ ఎక్కువ ఉండటం వల్ల, రెండోది అసలు ఇక్కడే తయారవుతుంది, దీని డిమాండ్ ఏంటి అన్ని మేము ఆలోచించి ఆ కరోనాలో వచ్చింది. 10 టన్నులు వస్తుందండి. 10 acres లో వచ్చి ఇది ఎకరానికి వచ్చి 3.5 నుంచి 5 క్వింటాల్ అవుతుంది. 5 క్వింటాల్ అవుతుంది. అది సీజన్ ని బట్టి 3 నుంచి 5 క్వింటాల్స్ వస్తాయి. అది ఓకే, గ్రేట్. మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారు? ఇది యాక్చువల్ గా మార్కెటింగ్ చాలా కష్టం. మేము వచ్చినప్పుడు ఒక 1.5 year మేము మార్కెట్ కోసమే హైదరాబాద్ చుట్టూ తిరిగాము. తర్వాత మేము ఏంటంటే చాక్లెట్ వద్దాం అనుకున్నాం. చాక్లెట్ అనేది చాలా కాంపిటీషన్ ఉంది. రెండోది చాలా పెద్ద సముద్రం లాంటిది. దానికోసం అని చెప్పేసి మేము ముందు బ్యాక్ నుంచి వద్దామని చెప్పేసి, మాకు ఆల్రెడీ ప్లాంటేషన్ ఉంది కాబట్టి ఫర్మెంటేషన్ మా హ్యాండ్ తీసుకుని అక్కడి నుంచి డైరెక్ట్ గా మేము రా మెటీరియల్ సప్లై చేస్తాం. ఓన్లీ చాక్లెట్ కి సంబంధించిన రా మెటీరియల్ మేము కంపెనీకి డైరెక్ట్ B2B డైరెక్ట్ గా కాదు, మేము బయట కూడా తీసుకుంటున్నాము. యాక్చువల్ గా పెట్టిన స్టార్టింగ్ లో మేము బయర్ల దగ్గర తీసుకున్నాము, బయట ఏజెంట్ల దగ్గర. తర్వాత 2023లో కొంచెం ఇది టైట్ అయిపోయి బాగా డిమాండ్ వచ్చేసింది. ఆ టైం నుంచి క్వాలిటీ తగ్గిపోయింది. దాని గురించి మేమే ఓన్ ప్లాంటేషన్ నుంచి కాకుండా బయట వాళ్ళ దగ్గర కూడా ఫ్రూట్స్ తీసుకుని ఆ ఫ్రూట్ ని మేమే ఓన్ ఫర్మెంటేషన్ చేసుకుని ఆ ఓన్ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మేము ప్రొడక్ట్ చేస్తాం. మీరు ఎలా ఫ్యాక్టరీ మీకు ఉందా? ఉంది, ఫ్యాక్టరీ ఉంది మాకు. అశ్విద్య కోకో ప్రొడక్ట్ మా ఫ్యాక్టరీ రా మెటీరియల్ పెద్ద కంపెనీ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. మేము సప్లై చేసేది కూడా యోగాబారికి, బ్యాంబినో, గాండూరు సప్లై చేస్తాం. కోకో మాస్. ఓకే, మీరు స్టార్టింగ్ లో ఎవరికి సప్లై చేసేవాళ్ళండి? ఇక్కడ లోకల్ లో హైదరాబాద్ లో ఉన్న చాక్లెట్ కంపెనీలకే చేస్తారు. సో వాళ్ళు ఫేక్ చేస్తున్నారని అర్థమయ్యి మీరు? వాళ్ళు ఫేక్ అని కాదు, మాకు క్వాలిటీ రాకపోయేసరికి మేము ఓన్ గా ఫర్మెంటేషన్ తీసుకుని మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓన్లీ చాక్లెట్ కావాల్సిన రా మెటీరియల్ చేస్తాం. మా దగ్గర బీన్స్ నుంచి ఎండ్ ప్రొడక్ట్ 5 products ఉంటాయి. కోకో బీన్, కోకో నిప్స్, కోకో మాస్, కోకో బటర్, కోకో పౌడర్. వీటి యొక్క డిఫరెంట్ ఏంటంటే మీకు ఇది ఏ విధంగా సేల్ చేసుకుంటారు? వీటిని కూడా ఇది ఇప్పుడు ఏంటంటే మేము యాక్చువల్ గా ఇక్కడ స్టాల్ పెట్టడానికి మెయిన్ కారణం ఇదంతా కూడా చాక్లెట్ బేస్ ఎక్కువ. ఇప్పుడు ఇదంతా మనం పెట్టిన ఎగ్జిబిషన్ బేకరీ వాళ్ళకి ఒక మంచి ప్రొడక్ట్, న్యాచురల్ ప్రొడక్ట్ కావాలనేది ఒక ఇది ఉంటది. దాని నుంచి చేయాలంటే వాళ్ళకి కొంచెం దొరకకపోవచ్చు లోకల్లో, లేదా ఎక్కడ తెలుసుకోవచ్చు. దాని ఉద్దేశంతో ఇప్పుడు ఇందులో బ్రౌనీస్ అనేది బాగా ఎక్కువ మూమెంట్ ఉంది. దానికి వాళ్ళు చాక్లెట్ కొని చేస్తారు. మేమేం చేసామంటే ఇప్పుడు ఇక్కడ మా మాస్ తో దాన్ని చాక్లెట్ చేస్తే, బ్రౌనీస్ చేస్తే వాళ్ళకి ప్రైస్ తగ్గుతుంది. ప్లస్ వాళ్ళకి వచ్చేసేసి టేస్ట్ 100% ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెఫ్లు కానీ, బయట వాళ్ళు కానీ, లేకపోతే హోమ్ బేకర్ చేసిన మేడమ్స్ కానీ ఆ టేస్ట్ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఏంటంటే 100% కోకో, 100% న్యాచురల్. ఇందులో ఏ కెమికల్స్ లేవు. ఇప్పుడు మీకు బ్రౌనీస్ లో బ్లాక్ వచ్చింది, బాగా ఈ బ్లాక్ ఎక్కువ ఉంది అని చెప్పాను. అదేంటంటే కెమికల్ ప్రొసెసర్ అయితేనే అది ఆల్కలైజేషన్ చేస్తారు. అది చేస్తే దాంట్లో కెమికల్స్ పంపిస్తేనే ఆ బెటర్నెస్ అనేది పోయి ఆ బ్లాక్నెస్ అయ్యి వస్తాయి. మాది 100% న్యాచురల్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ గారు. మీకు నేచురల్ గా కోకో కావాలంటే మన చంద్రశేఖర్ గారికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ. మంచి వీడియోస్ కోసం కేకేటీవీ ఛానల్ నుంచి వస్తున్నాను. థ్యాంక్ యూ.